మా సార్ ఈ రోజు పొద్దున్నే ఫోన్ చేసి 8 గంటలకు డ్యూటీకి రమ్మన్నాడు. టైం వచ్చేసి ప్రెసెంట్ 6:41 అవుతుంది. మెట్రో ముందు నేనున్నాను. మా సార్ ఇంటి నుంచి మా ఇంటి నుంచి చాలా దూరం ఉంటుంది వెళ్ళాలంటే. నేనైతే ఎప్పుడైనా మెట్రో తీసుకుని వెళ్తాను. మనకైతే గంటన్నర టైం ఉంది. మెట్రోలో ఈ రోజు అయితే ఎక్కువ జనాలు లేరు. మన అదృష్టం బాగుంది. నేనైతే బ్యాగ్ తీసుకెళ్తున్నాను. మరి ఇంత పొద్దున రమ్మని ఇస్తాడు కావచ్చు అని మా సార్ మళ్ళీ ఫోన్ చేసి తొందరగా రమ్మన్నాడు. మెట్రో స్టేషన్ కాంచి మా సార్ ఇల్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. అందుకని నేను నా బైక్ తీసుకుని వెళ్తున్నాను. చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాను. తొందరగా వెళ్ళాలని 47 స్పీడ్ గా వెళ్తున్నాను. కింద పడ్డానంటే కథమే. కార్లు చూడండి పక్కన ఎంత స్పీడ్ గా వెళ్తున్నాయో. ఇంత పొద్దున ఎందుకు రమ్మన్నాడు మా సార్ అయితే నాకు తెలియట్లేదు. ఇంకా ఫైనల్ కి మా సార్ ఇంటికి అయితే చేరుకున్నాం. వెళ్ళి చూడగానే మొత్తం బెడ్ లిప్పి కుప్ప పెట్టాడు. ఏమైంది సార్ మొత్తం ఇప్పి కుప్ప పెట్టారు అని అడిగితే ఈ పరపు ఉందా, ఈ పరపులా కుక్కొచ్చ వాసింది అని చెప్పాడు. అది చెప్పగా నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత చాయ్ తాగుతావు అనగానే కూల్ అయిపోయినాను. పొద్దున్నే మనకైతే ఒక చాయ్ పెట్టించాడు మంచిది. చాయ్ తాగిన తర్వాత ఏం చేద్దాం సార్ అంటే ఈ పరుపుని పిండమని చెప్పాడు. ఇంకా నేనైతే 2 గంటలు టైం తీసుకుని ఆ పరుపుని మొత్తం క్లీన్ చేశాను. వైట్ గా చాలా పెద్ద పరుపు కాబట్టి 2 గంటలు అయితే టైం పట్టింది. ఇంకా మా సార్ పిల్లలు స్కూల్ షర్ట్లు ఉంటాయి, 2 ఇస్త్రీ చేయమన్నాడు. చేశాను నేను. ఇంకా మా సార్ నాకు 10 dirhams ఇచ్చి మార్కెట్ కి వెళ్ళి ఒక సామాన్ తీసుకురమ్మన్నాడు. మా దగ్గరలో ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర నెక్స్ట్ మార్కెట్ కి వెళ్ళమన్నాడు. ఇంకా నా బైక్ తీసుకుని వెళ్తున్నాను. మార్కెట్ కి వచ్చి మా సార్ చెప్పిన సామాన్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ లోపల ఎక్కువ కచ్చిరైనప్పుడు దీని బట్టి అయితే తోమాలి. ఇలా దోమనమంటే లోపల అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది. మా సార్ ఇలాంటి సామాన్ తెమ్మన్నప్పుడు అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటివి తెచ్చినప్పుడల్లా నాకు 10-20 dirhams అయితే కమిషన్ ఇస్తాడు. తీసుకొని వెళ్ళి ఇంకా మా సార్ కి అయితే ఇచ్చాను. ఇంకా ప్రొద్దున 6 గంటలకు వచ్చావని చెప్పేసి నిర్ధానికి సరిపోదని చెప్పి తొందరనే హాలిడే ఇచ్చాడు నాకు. 2 గంటలకు ఇంటికి వెళ్ళమన్నాడు. ఈ రోజు ఎటు వెళ్ళేది లేదట. రేపు కొంచెం లేట్ గా రమ్మన్నాడు. ఎందుకంటే ఇంటికాడ పార్టీ ఉందట, వాళ్ళ కొడుకుది బర్త్డే రోజు. సో నైట్ ఇక్కడ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ రమ్మని చెప్పిండు. సరే సార్ అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. ఈ బ్యాగ్ తెచ్చుకున్నందుకు బ్యాగ్ వల్ల ఏం లాభం లేదు. మరి రేపైనా ఏమన్నా దొరుకుతుందో చూడాలి. బ్యాగ్ ఉట్టిగా మోసుకొచ్చాను అక్కడ నుంచే. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. గల్ఫ్ కష్టాలు అంటే ఇలాగే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఫేస్ చేయాలి.